ఈరోజు డేట్ వచ్చేసి నవంబర్ 13, 2024. లాస్ట్ 24 అవర్స్లో ఇండియాలో ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వెడ్డింగ్ ఇన్విటేషన్ స్కామ్ గురించి హెచ్చరిస్తున్నారు. స్కామర్లు ఇప్పుడు ఏపీకే ఫైల్ రూపంలో ఉన్న వెడ్డింగ్ ఇన్విటేషన్ వాట్సాప్లో పంపడం వల్ల డౌన్లోడ్ చేసిన వెంటనే హ్యాక్ చేయడానికి అనుమతించే మాల్వేర్స్ ఇన్స్టాల్ అవుతున్నాయని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఫార్మాస్యూటికల్ ప్రాజెక్టు కోసం భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన ఆరోపణలో కనీసం 55 మందిని మంగళవారం నాడు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు దుద్యాల, కొడంగల్, బ్రోమాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఢిల్లీ విమానాశ్రమంలో 30 కోట్ల హెరాయిన్ లాంటి డ్రగ్ను తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్తుండగా ఆ వ్యక్తిని అడ్డుకోగా 7.3 కిలోల గల దాదాపు 30 కోట్ల విలువ గల ఈ పదార్థాన్ని 7 ఆకుపచ్చ రంగు పాలిథిన్ బ్యాగుల్లో ప్యాక్ చేసి ఉంచాడు. తమిళనాడులోని మదురైలో 20 ఏళ్ల క్రితం ఒకతను 60 రూపాయలు దొంగతనం చేశాడని 55 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు. పన్నీర్ సెల్వం అనే వ్యక్తి 1997లో కోర్టులో హాజరుపరచగా అతను పరారీలో ఉన్నాడు. అతని గురించి చాలా సంవత్సరాలు వెతికారు. ఇప్పుడు ప్రత్యేక పోలీస్ బృందం అతన్ని అరెస్ట్ చేసింది. దీంతో అతను అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో షూటింగ్ కోసం అక్రమంగా చెట్లను నరికేశారనే ఆరోపణలతో యష్ నటించిన టాక్సిక్ నిర్మాతలపై కర్ణాటక అటవీ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 2014 మరియు 2023లో రోడ్డు ప్రమాదాల సంఖ్య చండీగఢ్ జనాభా మించిపోయింది. 10 సంవత్సరాల్లో 15 లక్షల మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మరణాల రేట్లు చాలా ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్లోని తికంగూడ్కి చెందిన 30 ఏళ్ల వ్యక్తికి రాత్రి 10 గంటల సమయంలో పాము కాటేసింది. అతను భయంతో కేకలు వేశాడు. ఈ సమయంలో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. రాత్రి 10 గంటల 30 నిమిషాలకు అంబులెన్స్లో తరలించారు. తమిళనాడులోని కల్తీ మద్యం విక్రయిస్తున్న 4గురిని అరెస్ట్ చేసి 95 సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తిరువణమలైలో కస్టమర్లుగా నటిస్తూ పట్టుకున్నారు. వాళ్ళ నుంచి 95 అక్రమ మద్య సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉదయించిన భూకంపం ఉదయం 10 గంటల 43 నిమిషాలకు జమ్మూ కాశ్మీర్లో 5.2 తీవ్రత భూకంపం సంభవించింది. ఇది భయాందోళనలకు దారితీసింది. అయితే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం లేదని తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రిలిమినరీ పరీక్షలు వేరొవ్వరి తేదీలో నిర్వహించాలని యూపీపీఎస్సీ నిర్ణయానికి వ్యతిరేకంగా వేలాది మంది అభ్యర్థులు 2వ రోజు నిరసనలు తెలియజేశారు. ఒకే రోజు ఒకే పరీక్ష డిమాండ్ చేశారు. 3 దేశాల పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ గారు బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగే G20 సమ్మిట్లో పాల్గొంటారు. చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఓ రోగి కుమారుడు ఓ వైద్యుని కత్తితో పొడిచి చంపినట్లు తెలియజేశారు. డాక్టర్ బాలాజీ దాడిలో 7 కత్తిపోట్లకు గురయ్యాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో మంగళవారం నాడు అర్ధరాత్రి ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ప్యాసింజర్ రైలు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వే 20 ప్యాసింజర్లకు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా. జనవరి 5న నిర్వహించాల్సిన పరీక్షను 2025 ఫిబ్రవరి 23న నిర్వహించున్నట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. దేశవ్యాప్తంగా బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పులు వెల్లడించింది. నిందితుల ఇళ్లను కూల్చడం సరికాదని తెలియజేసింది. ఇదే సమయంలో ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఇలాంటి టాపిక్స్తో డైలీ మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. దానికి మీ సపోర్ట్ కావాలి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.